హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ప్రతి సెకండ్ టెన్షన్ పెట్టే కొరియన్ థ్రిల్లర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హీరో అనుకోకుండా దేశ రాష్ట్రపతి హత్య కేసులో ఇరుక్కుంటాడు. మంచోడైన హీరోని కేసులో ఎవరు ఇరికించారు, దీని నుండి హీరో ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ. గోల్డెన్ స్లంబర్ మూవీ 2018 లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియో అండ్ MX ప్లేయర్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు కొరియా దేశంలోని ఒక సిటీని చూపిస్తారు. హీరో ఒక డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. ఇతను ఎంత మంచోడంటే పైసలు ఇచ్చి తప్పు చేయమన్నా చేయడు, అంత బుద్ధిమంతుడు. ఎప్పుడు ఎవరికి నో చెప్పడు, మొహమాటస్తుడు. నాలాగా అన్ని పనులు చేస్తా అంటాడు. ఇతరులకి ఇబ్బంది కలగనివ్వడు. హీరోకి ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ కూడా అయి ఉంటది. ఈ మ్యాటర్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక రోజు హీరో డెలివరీ ఇవ్వడానికి వెళ్లే టైంలో మూవీ సెలబ్రిటీ అయిన రోసీని ఒక దొంగ రాబ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ టైంలో అక్కడే ఉన్న హీరో డేర్ చేసి అటాక్ నుండి రోసీని సేవ్ చేస్తాడు. సో ఈ మంచి పని వల్ల హీరో సిటీలోనే ఫేమస్ అయిపోతాడు. గవర్నమెంట్ నుండి మెడల్స్, డబ్బులు చాలానే వస్తాయి. ఇక హీరో ఒక సెలబ్రిటీ అయిపోతాడు. కానీ అతనికి కొంచెం కూడా గర్వం ఉండదు. ఇంతకు ముందు ఎంత వినయంగా ఉన్నాడో ఇప్పుడు అంతే వినయం, మంచితనం. డెలివరీకి వెళ్ళినప్పుడు ఇతన్ని ప్రజలు గుర్తుపట్టి ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. హీరో ఇక మరో ఫ్రెండ్ డేవిడ్ త్వరలోనే బిజినెస్ పెట్టాలని చూస్తారు. ఆ ఆఫీసు రెనోవేషన్ ఎలా నడుస్తుందో చెప్పడానికి సీసీ కెమెరాస్ ని అమర్చిన సంగతి డేవిడ్ హీరోకి చెప్తాడు. ఒక రోజు హీరోకి ఎన్నడూ లేని విధంగా హీరో బాల్యమిత్రుడు జాన్ కాల్ చేసి సిటీ సెంటర్ కి రమ్మంటాడు. హీరో తన చిన్ననాటి ఫ్రెండ్ ని కలుస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కలిసి చాలా ఏళ్ళు అవుతుంది. జాన్ తో పాటు హీరోకి ఇంకో మరో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడేమో ఫిషర్మెన్, ఒకరు లేడీ రేడియో జాకీ, ఈమెనే మన హీరోయిన్. హీరోయిన్ కి ఆల్రెడీ హీరోతో పెళ్ళై డివోర్స్ కూడా అయి ఉంటుంది. చిన్నప్పటి నుండి లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఉంటారు. మూడో ఫ్రెండ్ వచ్చేసి లాయర్, వీడు కమెడియన్. వీళ్ళందరూ కలిసి యూత్ టైమ్ లో ఒక మ్యూజిక్ బ్యాండ్ ని స్టార్ట్ చేసి ఉంటారు. కానీ పర్సనల్ రీజన్స్ వల్ల బ్యాండ్ ని స్టాప్ చేసి విడిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ బ్యాండ్ లో ఒకడైన జానే హీరోని సిటీ సెంటర్ లో కలుస్తాడు. తర్వాత హీరో డెలివరీ ఇచ్చేసి వస్తా అని చెప్పి ఒక బిల్డింగ్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. కానీ ఆ బిల్డింగ్ ఖాళీగా ఉంటది. ఈ సిటీలో డెలివరీ సిస్టమ్ ఎలా ఉంటదంటే ఇంట్లో ఎవరు లేకున్నా అక్కడ పెట్టేసి రావాలి ఆర్డర్ ని. కానీ మన హీరో మంచోడు కదా, తిరిగి రిటర్న్ తెస్తాడు. కింద చూస్తే హీరో డెలివరీ వ్యాన్ ఉండదు. జానే దాన్ని తీసుకొని వెళ్ళుంటాడు. అప్పుడే రోడ్డు మీద దేశానికి కాబోయే రాష్ట్రపతి క్యాంపెయిన్ చేస్తుంటాడు. హీరో జాన్ కి కాల్ చేసి, ఏం రా నా బండి తీసుకొని పోయినావు, నేను డెలివరీ ఇచ్చే అడ్రస్ లో ఎవరూ లేరు, సో తిరిగి తెచ్చానని చెప్తాడు. అప్పుడే జాను హీరోకి షాక్ ఇస్తాడు. ఆ డెలివరీ బాక్స్ లో బాంబు ఉంది, నువ్వు రిటర్న్ ఎందుకు తెచ్చావురా వెదవా అని చెప్పగానే హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరో ఆ బాక్స్ ని కింద పడేస్తాడు. బ్యాక్గ్రౌండ్ లో రాష్ట్రపతిగా గెలవబోయే క్యాండిడేట్ కారు బాంబు వల్ల బ్లాస్ట్ అయి అతను చనిపోతాడు. అందరు ప్రజలు పానిక్ అవుతారు. నేను ఒక ఏజెంట్ అని, నాకు గెలవబోయే రాష్ట్రపతిని చంపమని ఆర్డర్ ఇచ్చారు, సో మేమే అతన్ని బాంబుతో చంపేస్తున్నాం. యాక్చువల్ గా నువ్వు డెలివరీ ఇచ్చుంటే ఆ బిల్డింగ్ కూడా బ్లాస్ట్ అవుతుండే, అదే ప్లాన్. ఇప్పుడు ప్లాన్ మొత్తం చెడగొట్టావు అని చెప్తూ జాను హీరో దగ్గరికి చేరుకుంటాడు. మిగిలిపోయిన బాంబుని జాను హీరో వ్యాన్ లో పెడతాడు. వీడికి కాల్ చేయి, పారిపో, ఎవరిని నమ్మకని చెప్తూ జాను ఒక కార్డ్ ని హీరో జేబులో పెట్టి వ్యాన్ ని తీసుకెళ్లిపోతాడు. హీరో వెంట మిగతా ఏజెంట్స్ పడతారు. జాన్ తన దగ్గరున్న బాంబుని దూరంగా, ప్రజలు లేని చోట పడేసి వద్దామని చూస్తాడు. కానీ అతను వెళ్లే దారిని పైన ఉన్న ఏజెంట్ గ్రూప్ కనిపెట్టి స్నైపర్ హెల్ప్ తో జాన్ ని షూట్ చేసి చంపించేస్తారు. సో వ్యాన్ లో బాంబు పేలి జాను బూడిదవుతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో హీరోకి ఒక్క మొక్క కూడా అర్థం కాదు. హీరో ఫాస్ట్ గా విలన్ ఏజెంట్ గ్రూప్ నుండి పారిపోయి తన ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో హీరో గర్ల్ ఫ్రెండ్ ఉంటది. ఏమైంది బేబీ, కూర్చో రెస్ట్ తీసుకో అంటూ ఈ వయ్యారి హీరోని కూల్ చేస్తుంది. టీవీ న్యూస్ లో రాష్ట్రపతి క్యాండిడేట్ చనిపోయిన విజువల్స్ ని ప్లే చేస్తారు. అతని కార్ కిందకి ఒక బొమ్మ కార్ ని పంపిండ్రు. ఆ బొమ్మ కార్ లో ఉన్న బాంబుని పంపింది హీరోనే బాంబు బ్లాస్ట్ చేసిందని హీరో ఫోటోని టీవీలో వేస్తారు. బొమ్మ కార్లు అంటే ఇంట్లో ఉన్న హీరో గర్ల్ ఫ్రెండ్ కి చాలా ఇష్టం. ఈమెకి బొమ్మ కార్ల షాపే ఉంది. ఇప్పుడే హీరోకి చనిపోయిన తన ఫ్రెండ్ జాన్ చెప్పిన చివరి మాటలు గుర్తొస్తాయి. ఎవరిని నమ్మకని చెప్పిండు కదా, అంటే సెలబ్రిటీని కాపాడి ఫేమస్ అయిన హీరో మీద పెద్ద కుట్ర జరిగింది. ఫేమస్ అయిన హీరోకి గర్ల్ ఫ్రెండ్ కావాలని క్లోజ్ అయి లవ్ చేస్తున్నా అని అబద్ధం చెప్పి ఉంటది. ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటారు. కానీ ఈమె కూడా ఒక పోలీస్ ఏజెంటే. ఈమెనే బొమ్మ కార్ లో బాంబు పెట్టి హీరోని ఈ కేసులో ఇరికిద్దామని చూసి ఉంటది. ఇప్పుడు హీరోకి ఈ నిజం తెలిసి షాక్ అవుతాడు. హీరోని చంపడానికి గర్ల్ ఫ్రెండ్ ట్రై చేస్తుంది. ఇంటికి ఇంకో రౌడీ ఏజెంట్ కూడా వస్తాడు. హీరో ఇక ఇద్దరిని మభ్యపెట్టి పారిపోతాడు. ఇలా కాసేపు క్యాట్ అండ్ మౌస్ చేసి నడుస్తుంది. హీరో ఎక్కడికి వెళ్ళినా స్నైపర్ గాడు ఫాలో అవుతుంటాడు. మరో చోట పెద్ద సర్వర్ రూమ్ లో 50 మంది సీక్రెట్ ఏజెంట్లు హీరో జాడని కనిపెడుతుంటారు. హీరో ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళి దాక్కుంటాడు. జేబులో ఉన్న కార్డ్ ని హీరో తీసి అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేసి తన అడ్రస్ చెప్తాడు. అప్పుడే
స్నైపర్ హీరోని కనిపెట్టి మళ్ళా చేస్తాడు. హీరో ఇక ఫాస్ట్ గా వెళ్తూ టాక్సీని ఎక్కుతాడు. స్నైపర్ కి హీరో మిస్ అవుతాడు. కట్ చేస్తే పోలీస్ ఏజెంట్ టాస్క్ ఫోర్స్ ప్రెస్ మీట్ ని పెట్టి హీరోని కొన్ని కారణాల వల్ల రాష్ట్రపతి క్యాండిడేట్ ని చంపేశాడని అనౌన్స్మెంట్ ని ఇస్తారు. అతని ఐడెంటిటీని త్వరగానే రిలీజ్ చేశారు. మరి అతను ఎందుకు ఇంకా పట్టుకోలేకపోయారని మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. కోపంతో ఏజెంట్స్ వెళ్లిపోతారు. రాత్రిపూట హీరో తను కొత్తగా స్టార్ట్ చేయబోయే ఆఫీస్ కి వెళ్దామని చూస్తాడు. కానీ అప్పుడే ఆఫీస్ లో ఏజెంట్స్ వద్ద బంధించబడ్డ డేవిడ్ కాల్ చేస్తాడు. వెంటనే మాకు సరెండర్ అవ్వకుంటే మీ ఫ్రెండ్ ని చంపేస్తామని ఏజెంట్స్ హీరోని బెదిరిస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆఫీస్ లో జరుగుతున్న ఈ సీన్ అంతా హీరో తన మొబైల్ లో చూస్తూ ఉంటాడు. డేవిడ్ కొత్తగా అమర్చిన సీసీ కెమెరా ఫుటేజ్ లైవ్ రికార్డింగ్ హీరో ఫోన్ లో కనిపిస్తూ ఉంటది. సో ఏజెంట్స్ డేవిడ్ ని బంధించిన ఫుటేజ్ ని హీరో పోలీస్ లో చూపిద్దామని డిసైడ్ అవుతాడు. భయపడిన ఏజెంట్స్ పారిపోతారు. కానీ మళ్ళీ ఆఫీస్ కి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి డేవిడ్ ని చంపేస్తాడు. వాడు చూడ్డానికి అచ్చుగుద్దినట్టు హీరో లాగే ఉంటాడు. ఎస్, ఇదే హీరో లాగా ఉండే ఏజెంట్ పేరు మిన్ను విలన్ తో చేతులు కలిపి హీరో ఫేస్ లాగా ఇతని ఫేస్ ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉంటాడు. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. ఇప్పుడు మిన్ను హీరో లాగా ఉన్నాడు కాబట్టి వాడు చంపేసిన డేవిడ్ ని హీరోయే చంపిండని సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు చూస్తే హీరోని బొక్కలో వేస్తారు. ఇది వాళ్ళ ప్లాన్. సో హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్లాలనే ఆలోచనని విరమించుకుంటాడు. కట్ చేస్తే హీరోని ఏజెంట్స్ కిడ్నాప్ చేసి చంపేయడానికి స్పాట్ కి తీసుకెళ్తారు. బండ్లోకి విలన్ ఎంట్రీ ఇస్తాడు. విలన్ ఎవరో కాదు, పోలీస్ టాస్క్ ఫోర్స్ ఏజెంట్స్ కి లీడర్. వీడే రాష్ట్రపతి క్యాండిడేట్ ని చంపించాడు. ఎందుకు చంపించాడో మనకు తర్వాత చెప్తారు. ఇప్పుడు విలన్ హీరో ముసుగుని తీసి టీవీలో ఒక ఫుటేజ్ ని చూపిస్తాడు. హీరో ఫేస్ లాగా సర్జరీ చేయించుకున్న ఏజెంట్ మిన్ను టెలిఫోన్ బూత్ కి వెళ్లి రాష్ట్రపతిని చంపింది నేనే అని చెప్పిన మాటలు రికార్డ్ అయి ఉంటాయి. వాడి వాయిస్ కూడా హీరో లాగే ఉంటుంది. సో ఈ వీడియోని మీడియాకి రిలీజ్ చేస్తే నీకు పక్క ఉరి శిక్ష పడుతుంది. ఒకవేళ నేను చెప్పినట్టు సరెండర్ అయిపోతే తక్కువ శిక్ష పడి బయట పడతావని విలన్ హీరోతో అంటాడు. కానీ చెయ్యని తప్పుని నా మీద వేసుకోవడానికి నేను రెడీగా లేనని హీరో మొండి పట్టుపడతాడు. అప్పుడే స్పాట్ కి జాన్ ఫ్రెండ్ అయిన మూయల్ వచ్చి హీరోని సేవ్ చేస్తాడు. మూయల్ కూడా ఒకప్పుడు ఏజెంటే, కానీ మంచోడు. చనిపోయిన జాన్ మూయలు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ఏజెంట్స్ లో పెరిగిన ఆకృత్యాలకు ఎదురు తిరిగే వాళ్ళు. సో హీరో మీద జరగబోయే కుట్ర నుండి హీరోని సేవ్ చేయడానికి మూయలు డిసైడ్ అవుతాడు. జాన్ హీరోకి ఇచ్చిన కార్డులో కూడా ఉన్నది మూయల్ నెంబరే. ఇప్పుడు విలన్ గ్యాంగ్ నుండి మూయలు హీరోని సేవ్ చేసి తీసుకెళ్లిపోతాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న డ్రైనేజ్ పైప్ ల నుండి హీరోని మూయలు తీసుకెళ్తుంటాడు. ఇప్పుడే మూయలు హీరో మీద జరుగుతున్న కుట్ర గురించి పూర్తిగా రివీల్ చేస్తాడు. రాష్ట్రపతి పదవికి పోటీ పడిన జిమ్ చాలా మంచోడు. ఇతను మంచి చేద్దామని చూస్తాడు. ప్రజల సపోర్ట్ జిమ్ కే ఎక్కువ ఉంటది. వీడు గెలిస్తే మనకు అన్యాయం జరుగుతుంది, స్కామ్లు చేయలేమని చెప్పి అపోజిషన్ పార్టీ లీడరు విలన్ తో డీల్ చేసుకుంటాడు. విలన్ తన ఏజెంట్స్ ని యూజ్ చేసుకుని జిమ్ ని చంపిస్తాడు. ఈ హత్య కేసు ని అప్పటికే సిటీలో ఫేమస్ అయిన హీరో మీద వేస్తే రాష్ట్రపతి పదవి మీద ఉన్న ప్రజల ఫోకస్ తప్పుతుంది. అందుకే వీళ్ళు అమాయకుడైన హీరోని టార్గెట్ చేస్తారు. తర్వాత హీరోని కూడా చంపేసి హీరో ఫేస్ ని సర్జరీ చేయించుకున్న ఏజెంట్ మిన్ని వేరే దేశంకి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. ఇది విలన్ వేసిన మొత్తం ప్లాన్. దీంతో అపోజిషన్ పార్టీ గెలిచి ఆ పార్టీ మెంబర్ దేశ అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. కానీ ఇప్పుడు విలన్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యి హీరో ఎస్కేప్ అయిండు కదా. మూయల్ ఇప్పుడు ఈ స్టోరీ హీరోకి చెప్పగానే హీరో షాక్ అవుతాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళే తనని మోసం చేశారని హీరో అనుకుని బాధపడతాడు. కట్ చేస్తే టీవీలో హీరోయే కిల్లర్ అని చెప్పే న్యూస్ ని హీరో మిగతా ఫ్రెండ్స్ చూసి షాక్ అవుతారు. ఇన్నసెంట్ అయిన హీరో హత్య చేయడం వీళ్ళు అస్సలు నమ్మరు. వీళ్ళు హీరోని ఎలాగైనా కలిసి అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటారు. దానికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక డైవర్స్ తీసుకున్న హీరోయిన్ కూడా హీరోని కొంచెం ఇష్టపడుతూనే ఉంటది. కట్ చేస్తే ఇప్పుడు మూయలు హీరోకి మత్తు మందినిచ్చి బంధిస్తాడు. ఇదే మూవీలోని ఇంకో ట్విస్ట్. మూయలు హీరో ఫొటోస్ ని తీసి విలన్ కి పంపిస్తాడు. విలన్ కి హీరోని ఇవ్వాలి అంటే చాలా డబ్బు కావాలని మూయలు అతను డిమాండ్ చేస్తాడు. కానీ దీనికి విలన్ ఒప్పుకోడు. తిరిగి మూయల్ మీదనే ఏజెంట్స్ చేత అటాక్ చెప్పిస్తాడు మన విలన్. సో హీరోని విలన్ కి అమ్మాలన్న మూయల్ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. ఇక మూయలు హీరోని రిలీజ్ చేస్తే వాడు తిరిగి మూయల్ కి హెల్ప్ చేయాలని చూస్తాడు. వీడు ఇంత తింగరోల్లాగా ఉన్నాడు, విలన్ చేతుల నుండి ఎలా బయటపడతాడని ఆలోచించిన మూయలు ఒకటి డిసైడ్ అవుతాడు. హీరోని విలన్ నుండి కాపాడాలి అనుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మూయలు ఇంకా హీరోలు కలిసి విలన్ చేసిన ఈ కుట్రని బయట పెట్టాలని డిసైడ్ అవుతారు. ముందు మనం నీ ఫేస్ ని సర్జరీ చేసుకున్న ఏజెంట్ మిన్నుగాడిని కనిపెట్టాలి. నీ ఫేస్ డీటెయిల్స్ తెలియాలి అంటే ఆ సర్జరీ చేసిన డాక్టర్ ఒక 6 నెలల పాటు నీ చుట్టూ తిరిగే ఉంటాడు, గుర్తు తెచ్చుకో అని మూయలు హీరోతో అంటాడు. సిటీలో ఫేమస్ అయిన అందరి ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్స్ లిస్ట్ ని మూయలు తెప్పించి హీరోకి ఇస్తాడు. అందులో సాంగ్ అనే డాక్టర్ ని హీరో కనిపెడతాడు. వీడినే తన అంకుల్ అని నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేసింది, వీడే మిన్ కి సర్జరీ చేసిన డాక్టర్ అయి ఉండొచ్చని హీరో కన్ఫర్మ్ చేసి మూయల్కి చెప్తాడు. ఇక మూయలు డాక్టర్ అడ్రస్ ని కనిపెట్టి వాడి వద్దకు వెళ్తారు. వాడి వద్దకు ఇద్దరు వెళ్తారు. హీరోని చూసిన డాక్టర్ పారిపోతుంటే వీళ్ళిద్దరు చేస్తారు. ఈ గ్యాప్ లో హీరో టీవీ న్యూస్ ని చూస్తాడు.
చేస్తాడు. మీడియా వాళ్ళు హీరో తండ్రిని క్వశ్చన్ చేస్తుంటారు. దానికి హీరో తండ్రి, నా కొడుకు చాలా మంచోడు, వాడు హత్య చేసిందంటే నేను అస్సలు నమ్మనని మీడియా పర్సన్స్ మీద అరిచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఈయన. ఇది విన్న హీరో ఎమోషనల్ అయిపోతాడు. ఇక మూయలు పారిపోతున్న డాక్టర్ ని పట్టుకుని 4 వాయిస్తాడు. వాడిని కొట్టి ఎంత అడిగినా వాడు నోరు విప్పాడు. ఇంకోవైపు హీరో మ్యూజిక్ బ్యాండ్ ఫ్రెండ్స్ ఒక చోట చేరుకొని హీరోని వెంటనే కలిసి అతన్ని ఈ ట్రబుల్ నుండి బయటపడేయాలని మీటింగ్ పెడతారు. హీరోకి ఫిషర్మెన్ ఫ్రెండ్ కాల్ చేసి పార్క్ కి రమ్మంటాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత హీరో తన ఫ్రెండ్ ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫిషర్మెన్ మాట్లాడుతూ, అరే నువ్వు మన ఫ్రెండ్స్ కి చాలా హెల్ప్ చేసావు, నాకు కూడా చాలా హెల్ప్ చేసావు, అలాంటిది నీకు ప్రాబ్లం వస్తే మాకు ఒక్కసారైనా చెప్పవారా అని అంటాడు. అవసరమైతే ఈ డబ్బుని వాడుకో అని ఫిషర్మెన్ హీరోకి హెల్ప్ చేస్తాడు. అప్పుడే పార్క్ బయట వెయిట్ చేస్తున్న మూయలు హీరోకి కాల్ చేసి, పారిపోరా, ఇది నీ ఫ్రెండ్ వేసిన ట్రాప్ అని చెప్తాడు. ఇది విన్న హీరో మైండ్ బ్లాక్ అవుతుంది. పైసల కోసం ఫిషర్మెన్ విలన్ కి హీరోని పట్టించాలి అనుకుంటాడు. ఇంత చీప్ ఫ్రెండ్షిప్ పారా మనది అని హీరో ఫిషర్మెన్ కి ఒక లుక్ ఇచ్చి పారిపోతాడు. విలన్ గ్యాంగ్ పార్క్ కి వచ్చి చూస్తే అక్కడ హీరో ఉండడు. కోపం వచ్చిన విలన్ గ్యాంగ్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పి ఫిషర్మెన్ ని చితకబాదుతారు. తర్వాత హీరో మిగతా ఫ్రెండ్స్ ని అంటే హీరోయిన్ ని, లాయర్ ని కూడా విలన్ గ్యాంగ్ పట్టుకుని మాకు హీరో జాడ తెలిపితే డబ్బిస్తామని ఆఫర్స్ ఇస్తారు. కానీ ఇద్దరు హీరోకే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక హీరో అండ్ మూయల్ మళ్ళీ కిడ్నాప్ చేసిన డాక్టర్ ని పిచ్చ కొట్టుడు కొట్టి మిన్ గురించి అడుగుతారు. ల్యాబ్ కంప్యూటర్ లో మిన్ అడ్రస్ ఉందని డాక్టర్ అంటాడు. కట్ చేస్తే విలన్, మామూలు కామన్ మ్యాన్ అనే హీరోని పట్టుకోలేకపోయారు, ఏం చెత్తగాళ్ళున్నారా మీరని తన ఏజెంట్ గ్యాంగ్ ని తిడతాడు. సరే ఎలాగో హీరోకి మిన్ జాడ తెలుస్తుంది కాబట్టి వాడిని రప్పిద్దాం మన వద్దకని విలన్ అంటాడు. ఇక ల్యాబ్ కి వెళ్లిన హీరో అండ్ మూయల్ అందులో సేవ్ చేసిన మిన్ అడ్రస్ ని చూస్తారు. ఆ అడ్రస్ ఒక అపార్ట్మెంట్ కి లీడ్ చేస్తుంది. కానీ ఈ అడ్రస్ ని రీసెంట్ గా గంట కింద ఎవరో ఎడిట్ చేసిండ్రు, అంటే నీ రాక కోసం విలన్ పనిన స్కెచ్ ఇదని మూయలు హీరోతో అంటాడు. ఇదేరా క్లైమాక్స్, శాస్తే సావు లేకుంటే బ్రతుకు, కానీ అంతా ఫినిష్ చేయి, నువ్వు పక్కా మిన్ ని ఎదిరించాలని మూయలు హీరోతో చెప్పి మోటివేషన్ ఇస్తాడు. కట్ చేస్తే ఇక లోకల్ పోలీసులు విలన్ నడిపే టాస్క్ ఫోర్స్ వాళ్ళే క్రెడిట్ మొత్తం దొబ్బేస్తున్నారని చెప్పి సేమ్ అపార్ట్మెంట్ కి వీళ్ళు కూడా బయలుదేరతారు. హీరో ఇంకా మూయలు ఇద్దరు అపార్ట్మెంట్ కి రావడం విలన్ గ్యాంగ్ కి తెలిసి అలర్ట్ అవుతారు. స్నైపర్లతో హీరోని షూట్ చేద్దామంటే మూయలు పవర్ ని కట్ చేస్తాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ఏజెంట్ మిన్ రూమ్ లోకి హీరో ఇప్పుడు ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు విలన్ గ్యాంగ్ కి ఇంకా లోకల్ పోలీసులకి కన్ఫ్రంటేషన్ జరిగి హీరోని మేమంటే మేము పట్టుకుంటామని గొడవ పడతారు. లోపల హీరోకి ఇంకా మిన్ కి పెద్ద ఫైట్ జరుగుతుంది అనుకుంటున్నారా? అంత లేదు. హీరో ఒక వీక్ పర్సన్. ఏజెంట్ మిన్ హీరోని గాల్లోకి లేపి లేపి మరి కొడతాడు. అప్పుడే ముయ్యలు వచ్చి హీరో కింద పడి ఉండటం చూసి షాక్ అవుతాడు. ఇప్పుడే విలను ప్లాన్ బి ని అమలు చేయండి వాళ్ళ ఏజెంట్స్ కి ఆర్డర్స్ ఇస్తాడు. ఇప్పుడే ఏజెంట్ మిన్ రూమ్ లో ఒక బాంబు పేలుతుంది. హీరో చనిపోతాడు. మూయలు విలన్ గ్యాంగ్ కి దొరికిపోతాడు. ఇక మిన్ మాత్రం బిల్డింగ్ నుండి దూకి ఎస్కేప్ అయిపోతాడు. కట్ చేస్తే దేశ రాష్ట్రపతి క్యాండిడేట్ ని చంపేసిన హీరో బాంబు బ్లాస్ట్ లో చనిపోయాడని విలన్ అండ్ అతని ఏజెంట్ టీమ్ పబ్లిక్ కి అనౌన్స్మెంట్ ఇస్తారు. సో కేసు క్లోజ్ అవుతుంది. కట్ చేస్తే విలన్ చెప్పినట్టు చేసి మిషన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన ఏజెంట్ మిన్ కి డబ్బు ఇచ్చి రష్యాని పంపిస్తారు మిగతా ఏజెంట్స్. కొన్ని నెలల తర్వాత మనకు హీరోయిన్ ని చూపిస్తారు. ఈమె రేడియో జాకీగా వర్క్ చేస్తుంటుంది. హీరో చనిపోయిన మ్యాటర్ తెలిసినప్పటి నుండి హీరోయిన్ ఫుల్ డిప్రెషన్ లోకి పోయి ఉంటది. సడన్ గా ఈమెకి ఒక కాల్ వస్తుంది. హీరో హీరోయిన్ కి కాల్ చేసి నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నా అని గుడ్ న్యూస్ చెప్తాడు. ఇది విన్న హీరోయిన్ షాక్ అవుతుంది. అదే విధంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి నువ్వు చనిపోయావని డిక్లేర్ చేసిన డెడ్ బాడీ ఎవరిదని హీరోయిన్ ఇప్పుడు అడుగుతుంది. ఆ డెడ్ బాడీ ఏజెంట్ మిందని హీరో చెప్పి షాక్ ఇస్తాడు. ఆ రోజు నైట్ అపార్ట్మెంట్ లో బాంబు బ్లాస్ట్ అయినప్పుడు మూయల్ వచ్చి హీరోని సేవ్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో మూయలు మిన్ ని చంపేస్తాడు. వాడి డ్రెస్ ని హీరో వేసుకుంటాడు. హీరో డ్రెస్ ని చనిపోయిన మిన్ కి తొడుగుతాడు. సో ఇక దీని వల్ల విలన్ గ్యాంగ్ చనిపోయింది హీరోయే అనుకుని పొరపడతారు. హీరో చనిపోయిందని డిక్లేర్ చేస్తారు. మూయలు వేసిన ఈ అద్భుతమైన ప్లాన్ వల్ల హీరో సేవ్ అవుతాడు. కానీ ఈ ప్రాసెస్ లో మూయలు విలన్ గ్యాంగ్ చేతిలో చనిపోయి ఉంటాడు. చనిపోయిన జాన్, డేవిడ్ ఇంకా మూయల ఆత్మలకి శాంతి కలగాలి అంటే హీరో బయటికి వచ్చి కుట్ర చేసిన విలన్ గ్యాంగ్ ని మట్టు పెట్టాలి. సో ఇప్పుడు కొండంత ధైర్యం తెచ్చుకొని పబ్లిక్ ముందుకు వస్తున్న మీటింగ్ పెట్టని హీరో హీరోయిన్ తో అంటాడు. హీరోయిన్ ఇక లాయర్ ఫ్రెండ్ సహాయంతో పెద్ద ఎత్తున హీరో కోసం మీటింగ్ పెడుతుంది. పబ్లిక్ అంతా హీరో రాక కోసం ఎదురు చూస్తారు. అసలు చనిపోయిన హీరో తిరిగి ఎలా వస్తుందని అందరికీ డౌట్. ఈ న్యూస్ తెలుసుకున్న ఆపోజిషన్ పార్టీ లీడర్ విలన్ కి కాల్ చేసి పచ్చి బూతులు తిడతాడు. వెంటనే హీరోని పట్టుకుని ఎన్కౌంటర్ చేయమని విలన్ తన గ్యాంగ్ కి ఆర్డర్ ఇస్తాడు. కట్ చేస్తే మీటింగ్ కి స్టార్ట్ అయిన హీరోని విలన్ గ్యాంగ్ పట్టుకుని బంధిస్తారు. విలన్ వచ్చి హీరోని పిచ్చ కొట్టుడు కొడతాడు. తప్పించుకొని వెళ్ళినోడివి సైలెంట్ గా ఉండక మళ్ళీ వచ్చి మా పానాలు ఎందుకు తింటున్నావురా అని విలన్ కోపడతాడు. హీరో ఇప్పుడే టైం చేసుకుంటాడు. హీరోని విలన్ గ్యాంగ్ డ్రైనేజ్ పైప్ లైన్ లో పట్టుకుని ఉంటారు. డ్రైనేజ్ వాటర్ ఫ్లో ఫాస్ట్ గా వచ్చే సమయం ఆసనమైంది. హీరో ఫాస్ట్ గా వేరే పైప్ లోకి దూకుతాడు. కానీ అక్కడే నిల్చున్న విలన్ అండ్ అతని గ్యాంగ్ ఆ మురికి నీళ్ల వరదలో కొట్టుకొని పోతారు. తర్వాత హీరోని మొదట్లో అతను కాపాడిన సెలబ్రిటీ రోసి కార్ లో వచ్చి అతను ఎక్కించుకొని సేవ్ చేస్తారు.
చేస్తుంది. హీరోయిన్ రోసిని హీరో వద్దకు పంపి ఉంటది. అప్పుడు నన్ను నువ్వు కాపాడినావు, నేను ఇప్పుడు నిన్ను కాపాడినా, నా బాకీ తీరిపోయింది చూసుకొని సెలబ్రిటీ ఫన్నీగా హీరోతో జోక్ చేస్తుంది. కట్ చేస్తే హీరో మీటింగ్ కి సేఫ్ గా రీచ్ అవుతాడు. పబ్లిక్ ముందు అపోజిషన్ పార్టీ లీడర్ ఇంకా విలన్ కలిసి తన మీద చేసిన కుట్ర గురించి ఇంకా రాష్ట్రపతి క్యాండిడేట్ ని హత్య చేసి కాన్స్పిరసీ గురించి మొత్తాన్ని ఎవిడెన్సెస్ తో సహా బయట పెడతాడు మన హీరో. ఇక హీరో సేఫ్ గా బయటపడినందుకు ఇతని మ్యూజిక్ బ్యాండ్ ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరో అండ్ హీరోయిన్లు మళ్ళీ కలిసి ఒకటవుతారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.